మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారిని ఏ రకంగా అయితే చిత్రవాద పెట్టి ఆనందం పొందుదామనే ఆలోచనలు అనుకుంటా ఉన్నారు. నిన్న రాంబాబు గారు ఒక గెస్చర్ ఇలా ఒకటి వాళ్ళు అసలు ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. నిన్న రాంబాబు గారు ఒక టైగర్ లాగా ఆయన ఎక్కువ మాటలు కూడా ఏం మాట్లాడలా, జస్ట్ అలాగా ఒక జెస్చర్ చూపించాడు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కానీ మొత్తం పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలకి గొంతులో ఎలక్కైపడింది. ఇవాళ రాంబాబుని కలిస్తే ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు గారు ఒక మగాడురా అనిపించే విధంగా ఆయన హావభావాలు కానీ ఆయన ప్రవర్తించిన విధానం కానీ కనబడుతుంది. ఇవాళ ఒకటే అంశం చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నేను అనలేదు. అక్కడ అంతమంది వేల మంది నన్ను బూతులు దాడుతూ దుర్భాషలు మాట్లాడుతూ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఆ స్పర్ ఆఫ్ మినిట్లో ఆ మాట వచ్చింది, ఆ మాట దొల్లింది, నేను ఇంటెన్షనల్గా అనలేదు అని ఆయన వ్యక్తపరిచాడు. వ్యక్తపరిచినప్పుడు ఆయనకేమో జైలా, ఇంటి మీదకి దాడి చేసి హత్యాయత్నానికి కారకులైన వాళ్ళకి స్టేషన్ బెయిల్. ఇక్కడ అర్థమవుతా ఉంది, ఇక్కడ లోకేష్ అనే వ్యక్తి యొక్క రెడ్ బుక్ రాజ్యాంగము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలువ లేదు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. 53 కేసులు పెట్టడం ఏంటండి? హత్యాయత్నము, పెట్రోల్ బాంబులు తీసుకెళ్లి ఇళ్ల మీద ఇసిరారు, వాళ్ళకి స్టేషన్ బెయిల్లా? ఎంత అన్యాయం జరుగుతూ ఉన్నది అనేది ఇవాళ రాష్ట్రంలో అర్థమవుతోంది. ఇది ముమ్మాటికి కూడా క్లాక్ ఇలా తిరుగుతుంది. తిరిగిన వెంటనే మళ్ళీ రేపు అధికారంలో వచ్చేది మేమే. అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నే శ్రావణ్ అన్న చెప్పారు, 3 ఫ్లైట్లు పట్టుకోవాలి. 3 ఫ్లైట్లు పెట్టుకుని ఎలాగ తిరుగుతున్నారు కదా. కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడే మీరు ఏ రాష్ట్రాలకి ఏ దేశాలకి పారిపోతారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పరిపాలన జరుగుతోంది, రావణ కాష్ట చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే పరిస్థితులు లేవు. నేను అడుగుతా ఉన్నానండి, మీ ఇంట్లో ఆడవాళ్ళ రాంబాబు గారు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కాదా? జోగి రమేష్ గారి ఇంట్లో ఆడవాళ్ళు కాదా? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా. మీరు ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి చేస్తే జరగకూడదు జరిగితే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ గంజాయి మత్తులో ఉన్నారు, అందరూ కూడా తాగిన మైకంలో ఉన్నారు. మనకి ఏమన్నా చెప్పి చేస్తారా? దొరికితే ఇక్కడ చనిపోవడమే కదా. అంటే అది డైరెక్ట్గా మర్డర్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి బెయిలా? సాక్షాత్తు ఎమ్మెల్యేనే చెప్పింది, ఏమని చెప్పిందండి? మేము దాడి చేయడానికి వెళ్ళామని ఆమె ప్రెస్ ముందర చెప్తా ఉంది. అంటే దానికి అర్థం ఏంటి? అంటే మీకు రాజ్యాంగం లేనట్టే కదా. రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారండి? తెలుగుదేశం కార్యకర్తల చేతుల్లో రాడ్లు కత్తులు పట్టుకుని ఉంటే వాళ్ళకి ప్రొటెక్షన్ చేస్తున్నారు, వాళ్ళకి ఎస్కాట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఇవాళ క్లియర్గా అర్థమవుతా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఇంకో పక్కనేమో తిరుపతి లడ్డు వ్యవహారంలో చూస్తే ఎప్పుడైనా రాష్ట్ర బాగోగుల గురించి అంతమంది కూర్చుని ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం ఉందండి? తిరుపతి లడ్డు ఎపిసోడ్లో వాళ్ళు డిఫెన్స్లో పడిపోయారు కాబట్టి వాళ్ళు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకునే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అసలు అది నోరా ఇంకేమనాలా? ఆయన తీసుకొచ్చి బాత్రూంలో వాడే యాసిడ్ వాడారని అంటే రాజకీయాలకి మేము ఎంతకైనా దిగజారిపోతాము అనేది ఇవాళ అర్థమవుతోంది. ప్రజలు కూడా ఎవరు హర్షించరండి, ఈ మంచి పద్ధతులు కాదు. ఇప్పుడే శ్రావణ్ గారు చెప్పినట్టు కూడా ఆ శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారు? తెలుగుదేశం హయాంలో మీ గవర్నెన్స్, మాది గవర్నమెంట్ ఎప్పుడైతే ఆ ఎలక్షన్ కోడ్ వచ్చింది మార్చిలో వచ్చింది, ఈ శాంపిల్స్ తీసుకున్నది జూలైలో. అంటే 4 నెలలు కాల వ్యవధి మీరు ఆల్రెడీ గవర్నెన్స్లో ఉన్నారు. మరి మీరు లేకపోయినా ఒక 2 నెలల నుంచి మీరు గవర్నెన్స్లో ఉన్నప్పుడు శాంపిల్స్ తీసినప్పుడు మీ టైంలో తీసినప్పుడు అడల్టరేషన్ జరిగింది మీ టైంలో ఉన్నప్పుడు, ఇప్పుడు తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీని ఎట్లా బ్లేమ్ చేస్తారు? ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయిన ట్యాంకర్లు ఇంకో రూపేణ మళ్ళీ వెనక్కి వచ్చి ప్రసాదానికి వాడినప్పుడు మీరు దైవ తప్పిదం చేశారు. మీరు కళ్ళు మూసుకుపోయి మీరున్నారు. ఇవాళ రాష్ట్రాన్ని ప్రజల యొక్క దృష్టిని మరలించే కార్యక్రమము,
ఇవాళ రాంబాబు గారు అరెస్ట్ అనేది క్లియర్గా అర్థమవుతోంది. 54 కేసులు పెట్టడం ఏంటండి? మళ్ళీ 2023లో ఏదో లేని కేసుని తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రాంబాబు అన్న కూడా చెప్పాం, సెంట్రల్ జైలు చుట్టూరు అంతా కూడా మంచి మొక్కలు ఇవన్నీ ఉంటాయి, ఇదంతా కూడా కాస్ట్లీ ఏరియా అన్న. అందరం కూడా ఇక్కడ ₹1,00,000 పైన గజం ఉంటుంది, మీరు మంచి ఏరియాలోనే ఉన్నారు, వీళ్ళు ఏదో ఇబ్బంది పెట్టాలని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ అక్కడ లేదు. ఇవాళ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. రేపన్న రోజున మళ్ళీ క్లాక్ అలా తిరిగి మళ్ళీ మా వైపుకి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. నేను అంటా ఉన్నానండి, ఇప్పుడు ఆ రోజు ఏదైతే ఘటనలు జరిగినాయో, ఘటనలు జరిగినప్పుడు ఆ రోజు క్లియర్గా ఈ పెట్రోల్ బాంబులు లేకపోతే కత్తులు కటార్లు తీసుకెళ్ళి ఎవరి మీద దాడులు చేయలేదే. ఆ రోజు నిరసన వ్యక్తపరచడానికి అక్కడికి వెళ్ళిన సందర్భం. ఇప్పుడు పట్టాభి గారు కూడా ఆ రోజు మాట్లాడిన మాట ఏంటి? పట్టాభి అన్నవాడు పర్పస్ఫుల్గా మాట్లాడాడు. ఇక్కడ స్పర్ ఆఫ్ మినిట్లో దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని తిరిగి రిటాలియేట్ చేస్తూ మాట్లాడిన మాట. అంటే ఆన్ పర్పస్ మాట్లాడిన దానికి స్పర్ ఆఫ్ మినిట్లో వచ్చిన దానికి తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఇది ఆన్ పర్పస్ ఆ రోజు పట్టాభి అనే వ్యక్తి బోస్డికే అనే పదం వాడి ఆయన ప్రవోక్ చేసే కార్యక్రమం ఆ రోజు జరిగింది. ఇది జరిగింది యాక్సిడెంటల్గా జరిగింది. రాంబాబు గారి దగ్గర నుంచి వచ్చిన మాట. ఆయన మళ్ళీ వెంటనే రిగ్రెట్ కూడా ఫీల్ అయ్యాడు. అంటే రిగ్రెట్ ఫీల్ అయినా కూడా నేను ఇంటికి వెళ్ళి హత్యాయత్నంకి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వచ్చి పెట్రోల్ బాంబులతో మేము దాడి చేస్తామనే సంస్కృతి మీరు తీసుకొస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో.